వెల్కమ్ టు సాక్షి ఎక్స్క్లూజివ్. హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మన భారతీయులందరికీ ఓ సూపర్ న్యూస్ షేర్ చేసుకోబోతున్నాం. కాకపోతే ఇది ఒకరికి మాత్రం కొంచెం బ్యాడ్ న్యూస్. ఏంటా న్యూస్, ఎవరికి బ్యాడ్ న్యూస్ తెలుసుకోవాలంటే ఈ స్టోరీ పూర్తిగా చూడండి. ప్రపంచవ్యాప్తంగా భారతీయుల సంస్కృతి మరింత గుర్తింపు పొందుతోంది. మనం ఆనందంగా జరుపుకునే పండుగల్లో దీపావళి ఒకటి. ఇప్పుడు వేరే దేశాల్లో కూడా ఈ దీపావళి అధికారికంగా జరుపుకుంటున్నారు. ఆ దేశంలోని ఓ రాష్ట్రం దీపావళి పండుగను అధికారిక పబ్లిక్ హాలిడేగా కూడా ప్రకటించింది. దాంతో ఆ దేశ అధ్యక్షుడు కంగు తిన్నాడు. ఇది కేవలం ఒక పండగకే మాత్రమే కాదు, మన భారతీయ సమాజానికి కూడా ఓ పెద్ద గౌరవం లాంటిది. దీపావళి మనకు తెలిసినట్లుగా విజయం, సంపదలను సూచించే దీపాల పండుగ. ఈ దీపాల పండుగ ఇక ఆ దేశంలో కూడా సంబరాలతో జరుపుకుంటారు. రండి అది ఎక్కడో చూద్దాం. అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రంలో దీపావళి పండుగను అధికారిక సెలవు రోజుగా ప్రకటించారు. అవును, ఇది నిజం. ఏ రోజుకు ఆ రోజు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ మీద ఓ వైపు విరుచుకుపడుతుంటే మరోవైపు అక్కడ రాష్ట్రాలు మన సంస్కృతిని ఆహ్వానిస్తున్నాయి. అసలు అది ఎలాగ జరిగిందో ఒకసారి చూద్దామా? ఈ ఏడాది ప్రారంభంలో కాలిఫోర్నియా అసెంబ్లీ మెంబర్లు అష్కల్రా, డాక్టర్ దర్శనా పటేల్, సెనేటర్ బెలన్ అలర్తో కలిసి AB 268 బిల్ను ప్రవేశపెట్టారు. ఈ బిల్ సారాంశం ఏమిటంటే దీపావళిని కాలిఫోర్నియాలో అధికారిక రాష్ట్ర పండుగగా చేయాలని ప్రతిపాదించడం. ఈ బిల్కు 2 ఛాంబర్లోనూ అద్భుతమైన మద్దతు లభించింది. సెప్టెంబర్ 10న సెనెట్లో 36 ఓట్లకు మద్దతుగా 4 ఓట్లకు వ్యతిరేకంగా ఆమోదం లభించింది. ఆ తర్వాత రోజు అసెంబ్లీలో 76 ఓట్ల మద్దతుతో 4 వ్యతిరేక ఓట్లతో దీనిని ఆమోదించారు. హిందూ అమెరికన్ అసోసియేషన్ ఈ వార్తను తమ అధికారిక ట్విట్టర్ ఖాతాలో ధృవీకరించింది. అంతేకాదు, ఈ బిల్ కోసం తమకు మద్దతుగా నిలిచిన న్యాయస్థానానికి ధన్యవాదాలు తెలిపింది. గవర్నర్ సంతకం చేసిన తర్వాత ఈ బిల్ అమల్లోకి వస్తోంది. అంటే అమెరికాలో కూడా ఇక నుండి ప్రభుత్వ ఉద్యోగులకు దీపావళి సెలవు ఇవ్వబడుతుందన్నమాట. అలాగే స్కూళ్ళు, కళాశాలలు కూడా ఆ రోజు మూసివేయబడతాయి. అయితే ఇది జ్యుడిషియల్ హాలిడే అయితే కాదు, కాబట్టి కోర్టులు మాత్రం ఆ రోజు తెరిచే ఉంటాయి. ఈ నిర్ణయం ఎందుకు అంత ముఖ్యమైనది అంటే దీపావళి పండుగ ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. ఇది మన హిందూ సంస్కృతిలో రామాయణంలోని రాముడు, సీత, లక్ష్మణుల విజయాన్ని స్మరించుకునే పండుగ. అమెరికాలో భారతీయ జనాభా ఎక్కువ. ఒక్క కాలిఫోర్నియాలోనే లక్షలాది మంది భారతీయ కుటుంబాలు ఉన్నాయి. వారు తమ సంస్కృతిని కాపాడుకోవడానికి పండుగలు జరుపుకుంటారు. ఈ దీపావళి సెలవు అనేది అమెరికన్ సమాజంలో ఒక పెద్ద అడుగు. అది కేవలం సింబాలిక్ కాదు, ఒక నిజమైన భారతీయ గౌరవం. భారతీయులు అమెరికాలో విద్య, వ్యాపారం, టెక్నాలజీలో ప్రముఖులు. ఇలాంటి నిర్ణయాలు మన సాంస్కృతిక వారసత్వాన్ని మరింత బలపరుస్తాయి. కాలిఫోర్నియా మాత్రమే కాదు, ఇతర రాష్ట్రాలు కూడా ఈ మార్గాన్ని అనుసరిస్తున్నాయి. 2024లో పెన్సిల్వేనియా మొదటి అమెరికన్ రాష్ట్రంగా దీపావళిని అధికారిక పండుగగా గుర్తించి ప్రకటించింది. 2025లో కనెక్టికట్ రాష్ట్రం కూడా దీన్ని అమలు చేసింది. ఇప్పుడు కాలిఫోర్నియా చేరడంతో మరిన్ని రాష్ట్రాలు ఈ ట్రెండ్ని అనుసరించవచ్చు. ప్రపంచవ్యాప్తంగా కెనడా, UK వంటి దేశాలు కూడా దీపావళి పండుగను గుర్తిస్తున్నాయి. నిజానికి భారతీయ మైగ్రేషన్ సమాజం ప్రపంచంలో అతి పెద్దది. మన పండుగలు, సాంప్రదాయాలు ఇప్పుడు అంతర్జాతీయంగా గుర్తింపు పొందుతున్నాయి. ఇది మన అభిమానాన్ని మరింత పెంచుతుంది. దీపావళి నాడు కాలిఫోర్నియా ప్రభుత్వ కార్యాలయాలు మూసివేస్తారు. ఉద్యోగులు తమ కుటుంబాలతో ఉండి పండుగ సంబరాల్లో పాల్గొనవచ్చు. స్కూళ్ళు, కళాశాలలు కూడా సెలవులు ఇస్తున్నాయి కాబట్టి విద్యార్థులు కూడా పండుగ ఉత్సవాల్లో ఆనందంగా జరుపుకోవచ్చు. ఇది అక్కడ నివసించే భారతీయ కుటుంబాలకు ఒక పెద్ద సౌకర్యం. అమెరికాలో జన్మించిన భారతీయ పిల్లలు కూడా తమ మూలాలతో మరింత దగ్గరవుతారు. భవిష్యత్తులో మరిన్ని రాష్ట్రాలు, బహుశా ఫెడరల్ లెవెల్లో కూడా దీపావళి పండుగను గుర్తించవచ్చు. ఇది మన సంస్కృతికి సంబంధించి గ్లోబల్ ఇంపాక్ట్ని చూపిస్తుంది. కాకపోతే ఈసారి దీపావళి సౌండ్ ట్రంప్ గారికి ఎక్కదేమో. ఎక్కినా ఎక్కకపోయినా అమెరికా ప్రభుత్వ చట్టాలకు లోబడి అక్కడి రాష్ట్రాలు స్వేచ్ఛగా నిర్ణయం తీసుకునే అధికారం ఉంది. ఫ్రెండ్స్, ఈ స్టోరీపై మీ కామెంట్స్ తెలియజేయండి. అలాగే దీపావళి పండుగను ఆనందంగా జరుపుకోండి.